హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో గోపాలకృష్ణ అనే ఒక రైతు ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు నందగోపాలం. నందగోపాలం నగరంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగానికి రోజు ఇంటి దగ్గర నుంచే వెళ్ళి వస్తూ ఉండేవాడు. వచ్చే జీతంతో ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. అలాంటి సమయంలోనే ఆ ఊరికి వేణుస్వామి అనే ఒక వ్యాపారి తన కుటుంబంతో సహా ఆ గ్రామానికి వచ్చి ఎరువుల దుకాణాన్ని పెట్టాడు. పొలానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, అలాగే పశువులకు కావలసిన దానా అన్నిటినీ అమ్ముతూ ఉండేవాడు. అప్పటి వరకు ఊరి వారందరూ విత్తనాలు, ఎరువుల కోసం నగరం దాకా వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవారు. దాని వలన వారికి శ్రమ, కాలము వృధా అవుతూ ఉండేది. ఇక వేణుస్వామి వచ్చిన దగ్గర నుంచి వేణుస్వామి దగ్గర కొంటే వారి శ్రమ కాస్త తగ్గుతుంది అనే భావంతో ఎక్కువ ధరలు చెప్పినా సరే ఆయన దగ్గరే కొనడం మొదలుపెట్టారు ఊరి వారందరూ. దాంతో వేణుస్వామికి లాభాలు పెరిగి 6 నెలలలోనే ఒక సొంత ఇంటిని కూడా కొనుక్కుని అక్కడ స్థిరపడిపోయాడు. ఇదంతా చూస్తున్న నందగోపాలానికి ఈర్ష్య కలిగింది. నాన్నా, ఎరువుల దుకాణం పెట్టాలని ఇన్నాళ్ళు మనకెందుకని ఆలోచన రాలేదు? ఎక్కడి నుంచో వచ్చిన వేణుస్వామి ఇలా పెట్టాడో లేదో అలా లక్షాధికారి అయిపోయాడు నాన్న. తను రాకముందే మనకు ఆ ఆలోచన తడితే ఇప్పుడు మనం లక్షాధికారులం అయిపోయేవాళ్ళం. ఇప్పటికైనా సమయం మించిపోలేదు నాన్న. నేను కూడా మన ఊళ్ళో ఎరువుల దుకాణం పెడదామనుకుంటున్నాను అన్నాడు నందగోపాలం. నీకేమైనా పిచ్చా నందగోపాలం? చేసే ఉద్యోగం మానేసి ఎరువుల దుకాణం పెడతావా? ఊళ్ళో లేకపోతే అదొక విధం, ఊళ్ళో ఉండగా కూడా మరలా అదే ఎందుకు పెట్టడం? దీన్నేరా పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అనేది. ఆయనకేదో లాభాలు వచ్చినాయని చెప్పి నువ్వు చేసే ఉద్యోగం మానేసి మరీ పెడతావా? అయినా అందరికీ లాభాలు రావాలనేమీ లేదుగా, నష్టాలు కూడా వస్తాయి. మనకెందుకురా ఆ వ్యాపారాలు? అయినా నీకు ఇప్పుడు ఏం తక్కువరా? ఉదయం వెళతావు, సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటావు. ఇక వచ్చే జీతం కూడా మనం ఆనందంగా జీవించడానికి ఎంచక్కా సరిపోతుంది. ఇక మనకి ఆ వ్యాపారాల సంగతి ఎందుకు అన్నాడు తండ్రి. మీరెప్పుడు ఇంతే నాన్న. నేను ఏది చేస్తానన్నా సరే ఏదో ఒకటి చెప్పి నన్ను వెనక్కి లాగుతూనే ఉంటారు. ఈసారి మాత్రం నేను మీ మాట వినే ప్రసక్తే లేదు. దుకాణం పెట్టడమే అని నిక్కచ్చిగా చెప్పేశాడు నందగోపాలం. అయ్యా నందగోపాలం, ఒక్కసారి నా మాట వినయ్యా. ఊరందరూ మనకి ఎంతో కావలసిన వారే. అలాంటి వారి దగ్గర వ్యాపారం ఎలా చేస్తామయ్యా? ఒక్కసారి ఆలోచించు. ఇదెందుకో మనకి మంచిది కాదనిపిస్తుంది అని వ్యాపారం పెట్టొద్దని చెప్తూ ఉన్నా సరే తండ్రి మాట అసలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి దుకాణం పెట్టడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యసాగాడు నందగోపాలం. అనుకున్నట్లుగానే ఎరువుల దుకాణం ప్రారంభించాడు. వీరయ్య బాబాయ్, నేను ఎరువుల దుకాణం ప్రారంభించా, నీకు తెలుసుగా. పైపెచ్చు నా దగ్గర 1 రూపాయి తక్కువ కూడాను, అందుకే నా దగ్గరికే రావాలి అని కనిపించిన వారందరికీ చెప్పసాగాడు నందగోపాలం. ఒరే నందగోపాలం, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? 1 రూపాయి తక్కువ ధర అయినా కాకపోయినా నీ దగ్గరే కొంటాంరా. నీ దగ్గర కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన ఆ వేణుస్వామి దగ్గర ఎందుకు కొంటాం? ఇక నుంచి ఏది కావాలన్నా నీ దుకాణానికే వస్తాం అని ఊరి వారందరూ నందగోపాలంతో చెప్పసాగారు. అమ్మయ్యా, అందరూ నా దుకాణానికే వస్తానంటున్నారు. ఇక 6 నెలలలోనే ఆ వేణుస్వామిలాగా లక్షాధికారిని అయిపోతాను అని ఊహలలో తేలిపోయాడు నందగోపాలం. కానీ నిజ జీవితం మాత్రం ఊహకందని విధంగా మారిపోయింది. ఒరే నందగోపాలం, పొలం నిండా పురుగులు పడ్డేరా. అవి చావడానికి ఏదైనా మంచి మందుంటే ఇవ్వు అని అక్కడికి వచ్చిన వీరయ్య అడిగాడు. ఆ మంచి మందు ఉంది బాబాయ్, అది గనక చల్లావంటే ఇట్టే చచ్చిపోతాయి పురుగులన్నీ అని ఒక ఎరువుల బస్తాని
వీరయ్యకి ఇచ్చాడు నందగోపాలం. అది తీసుకుని వెళ్ళిపోతుంటే, బాబాయ్, డబ్బులివ్వటం మర్చిపోయినట్లున్నావు అని గుర్తు చేశాడు నందగోపాలం. మర్చిపోయి వెళ్ళిపోవటం లేదులేరా, నేను పొలం నుంచి ఇటే వచ్చాను, అందుకే నా దగ్గర డబ్బులు లేవు, రేపిస్తాలే, ఎక్కడికో పారిపోతున్నట్టు నువ్వు నీ కంగారు అని అనుకుంటూ నందగోపాలం సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు వీరయ్య. సర్లే, మన బాబాయేగా, రేపిస్తాడులే అని అనుకుంటూ సర్దుకున్నాడు నందగోపాలం. అలా వీరయ్య వెళ్ళాడో లేదో, ఇలా ఆ ఊరి జగన్నాథం హడావుడిగా వచ్చి, నందగోపాలం, నందగోపాలం, తౌడు బస్తా ఉంటే ఒకటి ఇవ్వయ్యా, ఆవులకి నీళ్లు పెడదామని వెళ్ళానా, తీరా చూస్తే తౌడు అయిపోయింది. ఉంది మావా, ఇస్తానుండు అని ఒక తౌడు బస్తా ఇచ్చాడు నందగోపాలం. ఆ బస్తాని తీసుకుని జగన్నాథం వెళ్ళిపోతుంటే, మామా, డబ్బులివ్వలేదు అని వెనక నుంచి అడిగాడు నందగోపాలం. నేను గొడ్ల చావిడి నుంచి వచ్చానురా, నా దగ్గర డబ్బులు ఎందుకుంటే, నువ్వే ఇంటికి వెళ్ళి మీ అత్తనడిగి తీసుకో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగన్నాథం. అబ్బా, ఇంటికి వెళ్ళి తీసుకోవాలా, సర్లే మామేగా, మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు వెళ్ళి తీసుకుందాంలే అని అనుకుని భోజనానికి వెళ్ళేటప్పుడు నందగోపాలం ఇంటికి వెళ్ళి, మామా, మామా అని బయట నుంచి పిలిచాడు. ఎవరు అనుకుంటూ బయటికి వచ్చింది జగన్నాథం భార్య. నువ్వా నందగోపాలం, ఏంటి మీ మామను పిలుస్తున్నావు, ఇంట్లో లేడు, ఉదయం అనగా ఆ గొడ్ల చావిడికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ఇంతకీ ఏంటి పని మీ మామతో అని అడిగింది జగన్నాథం భార్య. అదా, ఉదయం మామ దుకాణానికి వచ్చి తౌడు బస్తా తీసుకువెళ్ళాడు, డబ్బులు అడిగితే ఇంటికి వెళ్ళి అత్తనడుగు ఇస్తుందిలే అన్నాడు, అందుకే ఇంటికి వెళతా ఇలా వచ్చాను, ఆ డబ్బులు ఇస్తే నేను త్వరగా వెళతానత్తా అన్నాడు నందగోపాలం. మీ మామ నాకు కట్టలు కట్టలు ఇస్తాడు, మరి వచ్చిన రూపాయల్లా తీసుకువెళ్ళి బీరువాలో పెట్టేసి తాళం వేసి మరి ఆ తాళం తన దగ్గరే పెట్టుకుంటాడు, ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయిరా, నువ్వే చెప్పు, ఆయన్నే అడిగి తీసుకో. అయినా నందగోపాలం, ఇలాంటి మనిషి అసలు ఎక్కడైనా ఉంటాడా చెప్పు నువ్వే, నా కష్టం అంతా ఇంతా కాదురా, ఏదైనా రూపాయి పెట్టి కొనుక్కోవాలంటే ఆ రూపాయి కోసం మీ మామని ఎంత బ్రతిమలాడుకోవాలో తెలుసా అని తన కష్టాల గురించి చెప్పసాగింది జగన్నాథం భార్య. ఆ కష్టాలను వినలేక, సరే అత్త, నేను మామనడిగే తీసుకుంటాలే అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు నందగోపాలం. మరుసటి రోజు దుకాణానికి వెళుతుంటే వీరయ్య కనిపించాడు. బాబాయ్, నిన్న తీసుకున్న ఎరువుల బస్తాకి డబ్బులివ్వలేదుగా అని నసుకుతూ అడిగాడు నందగోపాలం. ఇస్తాలేరా, ఏంటి నీ గోల, నేనేదో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు, పంట చేతికి రాని అప్పుడు మొత్తం ఇచ్చేస్తాలే, అప్పటి వరకు పుస్తకంలో రాసుకో, ఇది కూడా తెలియదా అని కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరయ్య. అయ్యో, ఏంటి ఇలా కసురుతున్నాడు, పంటలొచ్చేదాకా డబ్బు తీసుకోకుండా అరువిస్తూ ఉంటే ఇక నాకు లాభాలు ఎప్పుడొస్తాయి, అన్నీ నష్టాలే గాని, కాస్త గట్టిగా అడుగుదామా అంటే తెలిసినవాడైపోయాడు, ఎలా అడిగేది అని అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళగానే జగన్నాథం కనిపించాడు. మామా, నిన్న ఇంటికి వెళ్ళి తీసుకోమన్నావా, కానీ అత్తేమో నువ్వు ఇవ్వలేదని చెప్తుంది, తాళం చెవులు కూడా నీ దగ్గరే ఉంటాయంట కదా, నిన్నే అడిగి తీసుకోమంది, నువ్వే ఇవ్వు మామా అన్నాడు నందగోపాలం. ఏంటి, తాళం చెవులు నా దగ్గరే ఉంటాయని నీకు కూడా చెప్పిందా, అది చెప్పేవన్నీ అబద్ధాలరా, దాని దగ్గరే తాళం చెవి ఉంటుంది, దాని ఖర్చులు భరించలేకపోతున్నాన్రా అని తన కష్టాలు చెప్పుకోసాగాడు జగన్నాథం. మామా, మామా, మీ కష్టాలు నాకెందుకు గాని, నా డబ్బులు అని మెల్లగా అడగసాగాడు నందగోపాలం. ఇస్తాలేరా, నువ్వు కూడా మీ అత్తలాగే తయారయ్యావు, ఇంటికి వెళితేనేమో అది, బయటకొస్తే నువ్వు డబ్బులు డబ్బులని పీడించుకు తింటున్నారు, పుస్తకంలో రాసుకోరా, ఒకేసారి ఇస్తాలే అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగన్నాథం. అయ్యో, ఏంటి మామ కూడా ఇలా అంటున్నాడు, గట్టిగా అడుగుదామా అంటే మామ కూడా కావాల్సిన వాడే, ఇలా అయితే ఎలా, అందుకే నానంది నీకు ఈ వ్యాపారం పనికిరాదురా అని, ఇప్పుడు అర్థమవుతుంది, ఈ వ్యాపారం చెయ్యాలంటే కాస్త నోరు ఉండాల్సిందే అని అనుకుంటూ దుకాణానికి వెళ్ళాడు నందగోపాలం. అలా ఊళ్ళో వాళ్ళందరూ అరువు మీదే సరుకు తీసుకోవడం వల్ల 6 నెలలలోనే
నందగోపాలానికి నష్టం వచ్చింది. అయ్యో, ఆ వేణుస్వామిని చూసి లక్షలు లక్షలు సంపాదించాలని ఈ వ్యాపారం పెట్టాను. తీరా చూస్తే ఇన్నాళ్ళు నేను ఉద్యోగం మీద సంపాదించిన డబ్బంతా పోయింది. ఇక ఇలాగే ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళితే ఉన్న ఆస్తి కూడా పోయేలాగా ఉంది. అందుకే నేను ఈ వ్యాపారాన్ని ఇంతటితో ఆపేసి తిరిగి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని అంతటితో ఇక వ్యాపారాన్ని ఆపేసి వేరొక ఉద్యోగం చూసుకున్నాడు నందగోపాలం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.